షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 20, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 20, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే మొదటి అంశం ఇక్కడ ఏంటంటే యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి దానికి సంబంధించిన విశేషాలు మనం చూద్దాం. రెండో అంశం వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్థానంలో రష్యా రాస్గ్రామ్ అనే ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించడం జరిగింది. ఒక కొత్త సోషల్ మీడియా యాప్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మల్టీ స్టోరీ ఫెసిలిటీ ఫర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే DRDO అంటే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏదైతుందో మరి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మల్టీ స్టోరీ ఫెసిలిటీ ఫర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ పైన చూద్దాం. అండ్ దిశాంక్ మొబైల్ అప్లికేషన్ని అంటే పర్టికులర్గా ఈ యొక్క ల్యాండ్ అమ్మకాలు కొనుగోలు విషయంలో మరి ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ని అమ్మే విషయంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అలాంటి మోసాలను నివారించే విధంగా దిశాంక్ మొబైల్ అప్లికేషన్ ఒక రాష్ట్రం ప్రారంభించింది. ఏ రాష్ట్రం, దానికి సంబంధించిన విశేషాలను ఇందులో డిస్కస్ చేద్దాం. SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో మరి సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ బూస్టర్ స్టేజ్ని ఇటీవల కాలంలో ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ రూపాయ బండ, ఈ రూపాయ బండ అనేవారు ఒక దేశ మాజీ అధ్యక్షుడు, వారు మరణించారనమాట. మరి అతను ఏ దేశానికి చెందినవారు, దానికి సంబంధించిన విశేషాలు. ఇటీవల కాలంలో భారతదేశం ఒక దేశానికి $1 బిలియన్ రుణాన్ని అందజేయడం జరిగింది. దాన్ని మనం ఒక లైన్ ఆఫ్ ది క్రెడిట్ అని చెప్పేసి అంటాం. మరి శ్రీలంక దేశానికి దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఈ మాన్సూన్ అంటే ఋతుపవనాలు అంటాం. ఇదే మాన్సూన్ అనే పేరుతో ఒక పుస్తకం రాయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ పొయిటికల్ వాల్యూమ్ అంటే ఒక పద్యాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఒక సాహిత్య అకాడమీ విడుదల చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి ఆ రచయిత పేరేం పేరు అనేది మనం చూద్దాం. అండ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అత్యంత ప్రాధాన్యతమైనటువంటి దేశము అని చెప్పేసి ఇచ్చే ఏదైతే హోదా ఉంటుందో మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఆ హోదాను రష్యాకు మేము రద్దు చేస్తున్నట్లు కొన్ని సంస్థలు ప్రకటించాయి. ఏ సంస్థలు ప్రకటించాయో చూద్దామండి. అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి మనకు నదులన్నీ సంరక్షణ చేయాలనే విషయంతో మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది యాక్షన్ ఫర్ ది రివర్స్ని నిర్వహించడం జరిగింది. మరి అంతర్జాతీయ పరంగా నదుల సంరక్షణ దినోత్సవం ఏంటి, దాని యొక్క ఇతివృత్తం ఏందో చూద్దామండి. దాంతోపాటుగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ షాపింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా 2021 సంవత్సరంలో డిజిటల్ షాపింగ్లో ఏ దేశాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అనే అంశాన్ని మనం చూద్దాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ పరిధిలో ఇచ్చినటువంటి ఈ నివేదిక యొక్క ఇంపార్టెన్స్ చూడాలి. అండ్ మరో అంశం ఏంటంటే ఇక్కడ మనకు క్రికెటర్లు అయినటువంటి మనకి శ్రేయస్ అయ్యర్ అండ్ అమేలియా కేర్ మరి వీరు 2022 సంవత్సరానికి ప్లేయర్స్ ఆఫ్ ది అంటే మంత్గా ఇది ICC ప్రకటించడం జరిగింది. ఆ విశేషాలు మనం డిస్కస్ చేద్దాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. వారు ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఎంప్లాయీస్ని ఏదైతే PF ఇస్తారో PF ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పిస్తారో దానిపైన వడ్డీని తగ్గించడం జరిగింది. 40 ఇయర్స్లో గత 40 ఇయర్స్లో ఇంత తక్కువ ఎప్పుడు రాలేదన్నమాట ఆ ప్రావిడెంట్ ఫండ్ పైన వడ్డీ. తగ్గించినటువంటి అంశం పైన డిస్కస్ చేద్దాం. ఇవ్వండి మనకి మార్చి 20, 2022 నాటి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. దీంతో పాటుగా మనకి మార్చి 20 మరొక ఇంపార్టెన్స్ మనకు ఉంది. అంటే 2 ఇంపార్టెన్స్ డేస్ కూడా ఉన్నాయి మార్చిలో.
ఒకటి వచ్చేసి ఏంటంటే మార్చి 20లో మనం ఇక్కడ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం, వరల్డ్ స్పారోస్ డే. సో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం ఈ యొక్క పక్షులకు సంబంధించిన ఇంపార్టెన్స్తో పిచ్చుకల దినోత్సవాన్ని. అంతేకాకుండా మార్చి 20న ప్రపంచ సంతోష దినోత్సవాన్ని అంటే వరల్డ్ హ్యాపీనెస్ డేని కూడా జరుపుకుంటాం, ప్రపంచ సంతోష దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. సో ఆ దినోత్సవాల విశేషాలపైన కూడా డిస్కస్ చేద్దామండి. సో ఏ రోజుని అంటే ఏ రోజును ఒకనా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో ముఖ్యమైన దినోత్సవాల విషయంలో ఆ పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు అన్నప్పుడు మార్చి 20 అండి. ప్రపంచ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఏ రోజు నిర్వహిస్తారంటే మార్చి 20. అలాంటి అంశాలు ఈ ప్రపంచంలోనే మనకి ఒక సంతోషకరమైన దినోత్సవం అనేది ఒక ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు మనకి భూటాన్ దేశం పైన ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకోసం ప్రపంచంలో తొలిసారిగా ఈ హ్యాపీనెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సంతోషకరమైన భావనని ప్రవేశపెట్టినట్టు ప్రకటించుకున్నటువంటి దేశం అంటే సంతోషకరమైన భావనని ప్రకటించిన దేశం ఏదైతే భూటానే ఉందన్నమాట. సో అలాంటి ఇంపార్టెన్స్ చూసుకోవాలి. అండ్ ఇక లేటెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మరి లేటెస్ట్గా చూసినట్లయితే యూరోపియన్ యూనియన్ ఒక సంస్థ ఏదైతే 27 దేశాల కూటమి ఉందండి. యూరోపియన్ యూనియన్ అనేది సంస్థ 27 దేశాల కూటమి. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి అయితే బెల్జియం రాజధాని బ్రజెల్స్ అండి. బెల్జియం రాజధాని బ్రజెల్స్లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం అనేది ఉంది. 27 దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. అంటే గతంలో 28 ఉండేది. బ్రిటన్ దేశం అనేది వైదొలిగిన తర్వాత ప్రజెంట్ యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. సో మరి యూరోపియన్ యూనియన్ పర్యావరణ పరంగా ఒక ముందడుగు వేయడం జరిగింది, ఒక అడుగు వేయడం జరిగింది. ఏ విషయంలో అంటే ఇక్కడ కార్బన్ బార్డర్ ట్యాక్స్ అంటే యూరోపియన్ దేశాలకి వివిధ దేశాల నుండి ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసే ఏవైతే వస్తువులు దిగుమతి చేసుకుంటున్నారో వాటిపైన ఈ యొక్క కార్బన్ బార్డర్ ట్యాక్స్ని చేస్తారు, లేదా దీన్నే కార్బన్ బార్డర్ టారిఫ్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ టారిఫ్ ఆన్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ది పొల్యూటింగ్ గుడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే కాలుష్యాన్ని వెదజల్లే కార్బన్ డైఆక్సైడ్ని విడుదల జల్లే ఏదైతే ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయో అలాంటివన్నిటిపైన ఈ ఒక యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఒక టారిఫ్ని లేదా కార్బన్ బార్డర్ టారిఫ్ని కార్బన్ బార్డర్ టారిఫ్ అంటే ఇక్కడ పన్నుని విధిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట ఒక దేశము అంటే ఒక కూటమి అంటే కొన్ని దేశాల కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కూటమి తొలిసారిగా ఇలా ఒక పర్యావరణ పరంగా ఈ యొక్క కర్బన ఉద్గారాల విషయంలో ఒక ట్యాక్స్ని విధించామనేది ఫస్ట్ టైం అన్నమాట. కాబట్టి ప్రపంచంలో తొలిసారిగా ఈ క్రింది ఏ కూటమి ఒక కార్బన్ బార్డర్ టారిఫ్ని లేదా కార్బన్ బార్డర్ ట్యాక్స్ని విధిస్తుంది, అమలు చేస్తున్నప్పుడు అది ఏదండి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఇక నెక్స్ట్ అండి మనకి ఒక రష్యా ఉక్రెయిన్. సో మరి రష్యా ఉక్రెయిన్ల మధ్య అనేది ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంది మనకి రష్యా ఉక్రెయిన్ల మధ్య. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి 24, 2022న ప్రారంభమైనటువంటి రష్యా ఉక్రెయిన్ పైన దాడి అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరి రష్యా పైన రష్యాలో ఉన్నటువంటి సామాజిక వేదికలపైన అంతేకాకుండా రష్యాలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలపైన రష్యా చేపట్టే ఎన్నో అంశాలపైన కూడా అంతర్జాతీయ పరంగా ఈరోజు నిషేధం విధించడం జరిగింది చాలా దేశాలు, చాలా సంస్థలు కూడా. ఆ నేపథ్యంలో రష్యా సొంతంగా కూడా ఏం చేయడం జరిగిందంటే ఒక సోషల్ మీడియా యాప్ను ప్రారంభించుకుంది. సో ఈ రిప్లేస్మెంట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ స్థానంలో రష్యా ప్రారంభించుకున్నటువంటి సోషల్ మీడియా యాప్ ఏంటంటే అదే రాస్గ్రామ్ అండి. అది రాస్గ్రామ్. అది మనకు ఒక కొత్త సోషల్ మీడియా యాప్ కాబట్టి అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఇక్కడ గతంలో కూడా ఇలాంటి కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ సందర్భంగా. సో మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అంటే అతను దిగిపోతున్న సమయంలో కొన్ని క్యాపిటల్ హిల్ సంఘటనలు కొన్ని జరిగాయి. ఆ టైంలో ఏమైందంటే అతను చేపట్టినటువంటి ఏదైతే క్యాపిటల్ హిల్ బిల్డింగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అంటే డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా కార్యాలయంలోకి వెళ్ళడం ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయో ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల కొన్ని సామాజిక వేదికలు ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ లాంటి సంస్థలు అయితే అతని ఖాతాను తొలగించాయి. ఎవరివి? డొనాల్డ్ ట్రంప్వి, అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆ టైంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి ఉన్నారు ఏంటంటే ప్రకటించారు, అది అమల్లో కూడా వచ్చింది. సో ఇలాంటి సోషల్ మీడియా యాప్ను నిషేధించారు నన్ను కాబట్టి తనే ఒక సోషల్ మీడియా యాప్ను ప్రారంభించుకున్నాడు. ఏదది ట్రూత్ సోషల్. డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించుకున్నటువంటి సొంత ఒక యాప్ ఏంటంటే ఒక సోషల్ మీడియా యాప్ అది ట్రూత్ సోషల్ అని చెప్పేసి అంటామండి. ఇది డొనాల్డ్ ట్రంప్ది అనమాట. ఓకేనా. రష్యా ప్రజెంట్ అధ్యక్షుడు అయితే మనకు తెలుసు అందరికీ కూడా, అతనే ఇప్పుడు మనకు న్యూస్లో ఉన్నారు. సో వారే వ్లాదిమిర్ పుతిన్ అండి, వ్లాదిమిర్ పుతిన్. ఇక నెక్స్ట్ అండి మనకు డిఆర్డిఓ. ఓకేనండి.
సో డిఆర్డిఓ, మరి డిఆర్డిఓ అనగా ఇక్కడ ఏంది డిఫెన్స్ రీసెర్చ్, ఏదంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. డిఆర్డిఓ ఒక చేపట్టే వివిధ పరిశోధనలు కానివ్వండి, ఒక ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ కానివ్వండి, ఒక ఎంతో అత్యాధునికమైనటువంటి ఇలాంటి ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ పైన ప్రయోగాల గురించి, పరిశోధన గురించి ఒక 45 రోజుల్లోనే, ఒక 45 డేస్లోనే ఒక అతిపెద్ద ఒక బిల్డింగ్ని ఎంతో అత్యాధునిక సౌకర్యాలతో బెంగళూరులో నిర్మించుకోవడం జరిగింది. అదే ఈ మల్టీ స్టోరీ ఫెసిలిటీ ఫర్ ది ఫ్లైట్ కంట్రోల్ ఒక సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క సిస్టమ్ ఈ బిల్డింగ్ని 45 డేస్లో నిర్మించి ఒక రికార్డు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఇది ఒక అత్యాధునికమైనటువంటి ఒక రీసెర్చ్ సెంటర్గా ఉందన్నమాట. ఈ యొక్క బిల్డింగ్స్ని ప్రారంభించిన వారు ఎవరంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో మల్టీ స్టోరీ ఫెసిలిటీ ఫర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టాన్ని ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ప్రారంభించడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇది డిఆర్డిఓ ప్రారంభించింది. మరి డిఆర్డిఓ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారు మన తెలుగువారైనటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారండి. సో డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారండి. ప్రజెంట్ చైర్మన్ వీరు మన తెలుగువారు. సో మరి డిఆర్డిఓ అనేది ఏ ఇయర్లో ఏర్పాటు చేయబడింది అంటే 1958లో ఏర్పాటు చేయబడింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. సో దీనికి ఎన్నో సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అనేది దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. సో బెంగళూరు మనకి ఈ మధ్యలో న్యూస్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది కాకుండా ఇంకా బెంగళూరులో ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఒక రోబోటిక్ టెక్నాలజీ ఒక పార్కును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థ చేత. అంతేకాకుండా ఒక డిజిటల్ వాటర్ బ్యాంక్ని, అంటే ఇక్కడ వాటర్ బ్యాంక్ అంటే ఇక్కడ పర్టికులర్గా వాటర్ మేనేజ్మెంట్ గురించి ఒక అక్వేరియం అనే పేరుతో ఒక డిజిటల్ వాటర్ బ్యాంక్ని కూడా అక్కడ ఈ మధ్యలో బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అండి మనకి కర్ణాటక గురించి మరొక అంశం మనకు ఉంది. ఇక్కడ కర్ణాటకలో మరి ల్యాండ్ రికార్డ్స్ని, ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో, భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో రికార్డ్స్ని సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేయాలి, ఎలాంటి అవకతవకలు ఉండకూడదు అమ్మకాలు కొనుగోలు విషయంలో అని చెప్పేసి, డబుల్ రిజిస్ట్రేషన్ ఉండకూడదు. డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంటుంది. ఒకటే ల్యాండ్ని వివిధ వ్యక్తులకు అమ్మే ఒక కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి సొసైటీలో, అలాంటివి ఉండకూడదనే ఒక ఉద్దేశంతోనే మరి దిశాంక్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సమర్థవంతమైనటువంటి భూ రికార్డుల విషయంలో కానీ, భూముల అమ్మకాల కొనుగోలు విషయంలో కానీ ఒక పారదర్శకత మెయింటైన్ చేయడానికి ఒక దిశాంక్ అనే మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రము ఏది అన్నప్పుడు అది ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. సో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి వారు ఎవరండి? బసవరాజ బొమ్మాయి అండి. ఎవరండి? సో బసవరాజ బొమ్మాయి. సో ప్రజెంట్ అయితే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి. అండ్ కర్ణాటక రాష్ట్ర ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి వారు సో ఎవరండి? వారే ఒక తావర్చంద్ గెహ్లోట్ అండి. తావర్చంద్ గెహ్లోట్ సో కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఇస్రో చేసినటువంటి ఒక పరీక్ష ఈసారి అంటే పరిశోధనలో మరి ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఇప్పుడు మనకి ఇస్రో తయారు చేసిన రాకెట్లను మనం చూసినట్లయితే శాటిలైట్ లాంచ్ వెహికల్, అడ్వాన్స్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఒక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అంటే ఇక్కడ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, సో ఇలాంటి ఎన్నో రాకెట్స్ని అభివృద్ధి చేసింది ఈరోజు. మరి వీటితో పాటుగా మనకు చిన్న ఒక శాటిలైట్స్ని పంపించడానికి ఇక్కడ సో ఒక రాకెట్ ఏదైతే ఉందో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని పరీక్షించింది. అందులో సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ బూస్టర్ స్టేజ్, అంటే ఇక్కడ వివిధ స్టేజ్లు ఉంటాయి రాకెట్ ద్వారా ఇప్పుడు ఉపగ్రహాలను పంపించే విషయంలో, రాకెట్ దూసుకెళ్లే విషయంలో మనకు వివిధ స్టేజ్లు ఉంటాయి సంబంధించిన వేగాన్ని ఆ విధంగా అధిగమించడానికి. ఆ టైంలో ఇక్కడ ఏంటంటే సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ బూస్టర్ స్టేజ్ కూడా ఒకటి ఉంటుంది. దాన్ని విజయవంతంగా దీనిలోకి ఇండక్ట్ చేయడం జరిగిందనమాట. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా అది విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. కాబట్టి ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ చేశారు ఈ ప్రయోగాన్ని? ఇస్రో ఎక్కడ విజయవంతంగా చేసిందంటే ఇక్కడ సో ఎస్డిఎస్సి సెంటర్లో చేసింది. టెస్ట్ చేయడం జరిగింది అనమాట, పరీక్షించడం జరిగింది. దేన్ని టెస్ట్ చేయడం జరిగింది? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఈ సాలిడ్ ఫ్యూయల్ అంటే ఘన ఇంధనంతో ఉన్నటువంటి ఆ బూస్టర్ స్టేజ్ని విజయవంతంగా అక్కడ పరీక్షించడం జరిగింది ఆ ఎస్ఎస్ఎల్వి సంబంధించిన రాకెట్లు అనమాట. ఇది ఎక్కడ చేయడం జరిగిందంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఒక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట వద్ద ఉన్నటువంటి ఎస్డిఎస్సి అంటారండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో దీన్ని విజయవంతంగా
పరీక్షించడం జరిగింది. సో కాబట్టి ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సో మరి భారతదేశంలో చాలా వరకు కూడా మనకి చేసే అన్నీ కూడా మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోనే ఆ యొక్క ఉపగ్రహ ప్రయోగ వేదికలు అనేది మనకు ఉండడం జరిగింది. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేసిన వారు సో రాజన్ అర్ముగం, ఎవరండి? రాజన్ అర్ముగం అనేవారు. సో ప్రజెంట్ అయితే అర్ముగం అనేవారు ఒక SDSCకి ప్రజెంట్ ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి. మరి ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఇస్రో అనేది ఏర్పాటు చేయబడింది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ఉందండి. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ప్రజెంట్ అయితే ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్న వారు డాక్టర్ ఎస్ సోమనాథ్. సో ఇటీవల మరి ఇస్రో ఒక కొత్త చైర్మన్ రావడం జరిగింది. డాక్టర్ కె శివన్ స్థానంలో ఇస్రోకి నూతన చైర్మన్గా వచ్చిన వారు ఎవరండి? డాక్టర్ ఎస్ సోమనాథ్ అండి. డాక్టర్ ఎస్ సోమనాథ్ ఇస్రోకి నూతన చైర్మన్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు. వారు ఇస్రోకి 10వ చైర్మన్. అయితే మరో అంశం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇస్రో ఇటీవల కాలంలో అంటే 2022 సంవత్సరంలో ఇస్రో 2022 సంవత్సరంలో తొలిసారిగా అంటే ఫస్ట్ ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 14, 2022న ఒక PSLV C-52 ద్వారా ఒకేసారి 3 ఉపగ్రహాలని విజయవంతంగా దీన్ని ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. అవి EOS 04 అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 04, అంతేకాకుండా INS స్టూడియో అనే ఒక శాటిలైట్, దాంతోపాటుగా ఇన్స్పైర్ SAT-1 ఏదండి ఇన్స్పైర్ SAT-1 అని చెప్పేసి ఇలా 3 శాటిలైట్స్ని ఇస్రో ఈ సంవత్సరంలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఫస్ట్ ప్రయోగం అనమాట 2022లో. కాబట్టి ఆ నేపథ్యం ఆ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జాంబియా దేశం మాజీ అధ్యక్షుడు అండి. ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి ఓకేనా ఆఫ్రికా ఖండ దేశమైనటువంటిది ఏదేది జాంబియా. సో మరి జాంబియా దేశ రాజధాని లుసాకా. జాంబియా మాజీ అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ రుపయ బండ మరణించడం జరిగింది. మనకు ఒక్కోసారి ఇట్లా వార్తల్లో వ్యక్తులుగా లేదా వార్తల్లో వ్యక్తులతో పాటు మనం ఈ ప్రదేశాలు ఇలాంటి విషయాలపైన అడుగుతూ ఉంటాడు మనకి. మరి వార్తల్లో వ్యక్తులుగా పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఈ టాపిక్లో ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇటీవల మరణించిన రుపయ బండ ఏ దేశ మాజీ అధ్యక్షుడు అన్నప్పుడు జాంబియా దేశం మాజీ అధ్యక్షుడు ఇతను. సో మరి జాంబియా దేశ రాజధాని అయితే లుసాకా అండి ఓకేనా. ఇక నెక్స్ట్ నుంచి మనకి శ్రీలంక దేశం. సో గతంలోనే శ్రీలంక దేశం మన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, ఆహార సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 2021లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు ప్రకటించుకున్న దేశం ఏదంటే శ్రీలంక దేశం. మరి ఈ శ్రీలంక దేశము ఆర్థిక సంక్షోభానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం పర్యాటక రంగం అనేది, ఈ కోవిడ్-19 వల్ల పర్యాటక రంగం అనేది అక్కడ అతలాకుతలం కావడం, పర్యాటక రంగం అనేది చిన్న భిన్నం కావడం, పర్యాటకులు తక్కువ వెళ్ళడం ఈ కోవిడ్-19 వల్ల అదొక కారణం. అయితే ఈ శ్రీలంక దేశంలో ఏదైతే ఉందో ఒకటేసారి శ్రీలంక దేశంలో ఎట్ ఏ టైం ఏం చేశారంటే ఎంటైర్ కంట్రీ అంతా కూడా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్లోకి అంటే ఇక్కడ సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళడం జరిగింది. తద్వారా ఉపాధి, తద్వారా పెట్టుబడులని దిగుబడులు ఈ యొక్క ఒకటేసారి ఎంటైర్ కంట్రీ అంతా కూడా ఒకటేసారి ఆర్గానిక్ ఫార్మింగ్లోకి సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్ళడం ద్వారా సో అక్కడ దిగుబడులు తక్కువైపోయాయి. అంటే ఒక పంట దిగుబడులు ఆ నేపథ్యంలో అక్కడ ఆహార సంక్షోభం కూడా దారితీసింది. అంతేకాకుండా మనం నానో యూరియాని కూడా అక్కడ మన ద్రవ రూపంలో తయారు చేయబడేటువంటి మన భారతదేశం స్వదేశ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మన ఇప్కో సంస్థ చేత తయారు చేయబడేటువంటి ఏదైతే ద్రవరూప యూరియా ఉందో, లిక్విడ్ ఫామ్ ఆఫ్ ది యూరియా ఉందో నానో యూరియా అని చెప్పేసి అంటున్నాము. ఆ నానో యూరియాని కూడా మనం సప్లై చేయడం జరిగింది శ్రీలంక దేశానికి. అయితే ఇప్పుడు శ్రీలంక దేశ ఆర్థిక సంక్షోభానికి మనం కొంచెం వాటికి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక రుణ సహాయాన్ని కూడా మనం అందిస్తున్నాం. సో అది ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ఇస్తాం. లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇక్కడ ఏంటంటే రుణం అందించడమే, మళ్ళీ వారు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి అంటాం. $1 బిలియన్ ఇవ్వడం జరుగుతుంది. $1 బిలియన్ $1 బిలియన్ మనం శ్రీలంకకు ఇస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఏంటంటే లైన్ ఆఫ్ ది క్రెడిట్. ఇన్ ద లైన్ ఆఫ్ ది క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ లోన్ రూపంలో మనకి ఇస్తున్నాం. సో కాబట్టి మనకు అక్కడ ఒక పాయింట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో మరి భారతదేశం ఇస్తుంది లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో శ్రీలంకకి $1 బిలియన్. మరి శ్రీలంకకి అయితే ప్రజెంట్ ప్రధానిగా ఉన్నవారైతే ఎవరండి? మహేంద్ర రాజపక్సే. సో మహేంద్ర రాజపక్సే శ్రీలంక ప్రధానమంత్రి అండి. అండ్ గటబాయ్ రాజపక్సే వచ్చేసి శ్రీలంకకు ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మాన్సూన్. ఇది
కొన్ని పద్యాలు ఉన్నటువంటి ఒక పొయిటికల్ వాల్యూమ్ అనమాట. ఇది ఒక పొయిటికల్ పద్యాలు ఉన్నటువంటి ఒక పుస్తకం. ఈ ఒక పద్యాలని ఈ యొక్క పోయమ్స్ని ఒక 150 స్టాంజెస్ ఉన్నాయి ఇందులో. అలాంటి ఒక పోయమ్స్ని రచించిన వారు ఎవరంటే అభయ్ అండి. ఎవరంటే అభయ్ కే. మరి అభయ్ కే రాసినటువంటి ఈ మాన్సూన్ అనే ఏదైతే ఈ యొక్క పోయమ్స్ ఉన్నాయో ఆ పుస్తకం ఉందో, మాన్సూన్ అనే పుస్తకం, దీన్ని ఒక ప్రచురించారనమాట. ఎవరంటే సాహిత్య అకాడమీ ప్రచురించడం జరిగింది. అందుకోసం మనకు వార్తల్లో ఉంది. మరి సాహిత్య అకాడమీ ప్రచురించేది ఎంతో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఎందుకోసం అంటే అది కేంద్ర సాహిత్య అకాడమీ మన దేశంలో అయితే లిటరేచర్ ఉందో దాన్ని అభివృద్ధి చేయడంలో విశేషమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి ఏదైతే ఉందో అది లిటరేచర్ అవార్డు అంటాం. హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఇన్ ఇండియా, దట్ ఈస్ జ్ఞానపీఠ అవార్డు. అది కూడా ఇచ్చేది మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ. సో కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ చేత ఇటీవల కాలంలో ప్రచురించబడ్డ ఏదైతే మాన్సూన్ అనే పుస్తకం రచయిత ఎవరన్నప్పుడు అభయ్ కే అండి. అభయ్ కే. మరి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రజెంట్ అయితే అధ్యక్షుడు ఎవరున్నారంటే అతను ఒక కన్నడ రచయిత అయినటువంటి చంద్రశేఖర కంబార్ ఉన్నారండి. చంద్రశేఖర కంబార అనేవారు ప్రజెంట్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు అని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంఎఫ్ఎన్ అంటాం. ఎంఎఫ్ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంఎఫ్ఎన్ అండి. ఎంఎఫ్ఎన్ అంటే ఏంటంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్పేసి అంటామండి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్, అత్యంత ప్రాధాన్యత గల దేశం, అత్యంత ప్రాధాన్యత హోదా గల దేశం, అత్యంత ప్రాధాన్యత హోదా అంటారు. అత్యంత ప్రాధాన్యత హోదా గల దేశం అంటే వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని, బిజినెస్ని, ట్రేడ్ నిర్వహించుకోవడానికి కొన్ని దేశాలు మరికొన్ని దేశాలకు ఇచ్చే ఈ హోదా అనమాట. ఇది ఎంఎఫ్ఎన్ హోదా అని చెప్పేసి అంటాం. అయితే గతంలో రష్యాకి ఇలాంటి హోదా ఉండింది. చాలా దేశాలు రష్యాకి ఆ హోదా ఇచ్చాయి, రష్యా కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ కారణంగా, ఈ రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఈ యుద్ధం కారణంగా ఈ యొక్క ఏమైందంటే ఇక్కడ ఈ హోదాని రష్యాకు ఈ హోదాని రివోక్ చేయడం జరిగింది, అంటే రద్దు చేయడం జరిగింది, తీసేయడం జరిగింది. ఏ దేశాలు అంటే అవి G7 దేశాలు అండ్ యూరోపియన్ దేశాలు అండ్ నాటో దేశాలు. G7 అంటే మనకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు G7 దేశాలు. యూరోపియన్ దేశాలు అంటే 27 దేశాలు అండ్ నాటో దేశాలు వచ్చేసి ఇక్కడ 30 దేశాలు. ఇవన్నీ కూడా రష్యాకు ఉన్నటువంటి ఏదైతే అత్యంత ప్రాధాన్యతమైనటువంటి దేశం హోదా ఉందో ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తీసేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. మేము ఆ దేశంతో ఎలాంటి వ్యాపార వాణిజ్య సంబంధాలు కోరుకోవడం లేదని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. భారతదేశం తటస్థ వైఖరి అనేది మెయింటైన్ చేస్తుంది. అయితే కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం న్యూస్లో చూసాం, కొంచెం చమురుని కొంచెం కొనుగోలు చేసుకుంటున్నాం మనము అని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. ఓకేనండి. సో ఇదండి మనకి ఇటీవల కాలంలో ఏ దేశాలు మనకి ఇక్కడ ఈ యొక్క ఎంఎఫ్ఎన్ హోదాను రద్దు చేసుకునే రష్యాకు, లేదా ఏ కూటమి వాళ్ళు రద్దు చేసుకునేది ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఓకేనా. ఎంఎఫ్ఎన్ అంటే అబ్రివేషన్ కూడా అడగడానికి ఉంటుంది ఒక్కోసారి. ఎంఎఫ్ఎన్ అంటే అనగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటాం. నాటో మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. నాటో ఇది యూరోపియన్ యూనియన్. ఈ రెండు కూటమిల ప్రధాన కార్యాలయాలు బెల్జియం రాజధాని బ్రజిల్స్లో ఉన్నాయి. నాటోకి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే జెన్స్ స్టోల్టెన్బర్గ్ అండి. ఎవరండి? జెన్స్ స్టోల్టెన్బర్గ్ అనేవారు నాటోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఐక్యరాజ్య సమితి యొక్క సూచన మేరకి, ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మార్చి 14ని అంతర్జాతీయ నదుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ అని జరుపుకుంటాం. ఈసారి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది రివర్స్ ఫర్ ది బయోడైవర్సిటీ. అంటే మనం ఒక నదులకు ప్రాముఖ్యత ఇవ్వాలి, జీవ వైవిధ్యాన్ని ప్రాముఖ్యతని కాపాడంలో నదులు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పడంలోనే ఈ ఇతివృత్తం ఉందన్నమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది రివర్స్ ఫర్ బయోడైవర్సిటీ అనే ఇతివృత్తంతో మరి అంతర్జాతీయ నదుల సంరక్షణ దినోత్సవం జరుపుకోవడం జరిగిందండి. ఓకేనా. ఈ నదుల గురించి మనం డిస్కస్ చేసి ఈ మధ్యకాలంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది. భారతదేశంలో 13 నదులని పునర్జీవనం చేయాలి, రిజర్వేషన్ చేయాలి. అందులో కృష్ణా, గోదావరి నదులు కూడా ఉండడం జరిగింది. ఆ నదుల పరివాహక ప్రాంతాల్లో ఫారెస్ట్రీని అంటే ఇక్కడ అటవీని పెంచాలి, లేదా చెట్లను ఆ విధంగా పెంచాలి అని చెప్పేసి కూడా ఒక సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలి. భారతదేశంలో ఎన్ని నదులను పునర్జీవనం చేస్తున్నారు, నదుల పరివాహక ప్రాంతాలు చెట్లను నాటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే 13 నదులు. అందులో మనకు కృష్ణ, గోదావరి నదులు కూడా ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ మనకి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఒక సంస్థ అందించినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ షాపింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక డిజిటల్ షాపింగ్లో ఎక్కడ ఏ దేశంలో ఎక్కువగా డిజిటల్ షాపింగ్లో ఈ ఆన్లైన్ ద్వారా జరిగే షాపింగ్లో కామర్స్ ద్వారా జరిగే షాపింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, పెట్టుబడులు జరుగుతున్నాయి అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక 4 దేశాలను ప్రకటించడం జరిగింది. మొదటి 4 స్థానాల్లో ఉన్న దేశాలను ప్రకటిస్తే అందులో అమెరికా మొదటి స్థానం ఉందండి డిజిటల్ షాపింగ్లో, ఆన్లైన్ ద్వారా చేసే షాపింగ్లో లేదా కామర్స్ ద్వారా చేసే షాపింగ్లో. సో మరి సెకండ్ అయితే మన భారతదేశం ఉంది, 3వ స్థానంలో చైనా ఉంది, 4వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉందండి. మన భారతదేశంలో డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ షాపింగ్లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద డిజిటల్ షాపింగ్లో అయితే బెంగళూరు మొదటి స్థానంగా ఉండగా మరి గురుగ్రామ్, హర్యానాలోని గురుగ్రామ్ 2వ స్థానం ఉంది, ముంబై 3వ స్థానంలో నిలిచిందండి. ఇది ఒక రిపోర్ట్ పరంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ షాపింగ్ నివేదిక. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఇంపార్టెన్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకోసం అంటే 1952లో ఏర్పాటు చేయబడింది ఈ యొక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారో ఈ పిఎఫ్ అనేది మనకు ఒక ప్రావిడెంట్ ఫండ్ రూపంలో మనకు డిడక్ట్ అయ్యి దాన్ని ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ దానికి ఒక ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే లేదా ఈ ప్రావిడెంట్ ఫండ్ని వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తుంటారు. అయితే 8.5% ఉన్నటువంటి ఈ ప్రావిడెంట్ ఫండ్ ఉన్నటువంటి వడ్డీని ఇంట్రెస్ట్ రేట్ని ఇప్పుడు ఏం చేశారంటే తగ్గించారనమాట. అంటే గత 40 సంవత్సరాల్లో పోల్చినట్లయితే ఇంతవరకు ఇలా తగ్గింపు అనేది ఎప్పుడు జరగలేదు మరి ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో. కాబట్టి మనకి ఇది న్యూస్లో ఉంది. కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ పైన ఇంట్రెస్ట్ రేట్ని 8.5% నుండి ఎంతకు డిక్లైన్ చేశారో, ఎంతకు తగ్గించారన్నప్పుడు 8.1%. మరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది 1952. మరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు న్యూఢిల్లీలో ఉంటుంది. ఒక ఇంపార్టెన్స్ అయినటువంటి సమాచారం ఇది, ఒక కరెంట్ ఎకనామీలో ఈ పాయింట్ చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీడాకారులు. సో మన భారత క్రికెటర్ అయినటువంటి శ్రేయస్ అయ్యర్, అమేలియా కేర్, వీరు న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి క్రికెటర్. వీరైతే మన భారత క్రికెటర్ అయితేను మేల్ క్రికెటర్. సో అమేలియా కేర్ అనేవారు న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి మహిళా క్రికెటర్, న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా క్రికెటర్. వీరిద్దరికి కూడా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా ఐసీసీ అంటే దుబాయ్ కేంద్రంగా ఉన్నటువంటి ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వీరిని ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా అంటే ఫిబ్రవరి నెల ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా ప్రకటించడం జరిగింది. అంటే లేదా ప్లేయర్స్ ఆఫ్ ది ఫిబ్రవరి 2022గా వీళ్ళని ప్రకటించడం జరిగింది. గత కొద్ది కాలం నుంచి మనకి ఏంటంటే ఐసీసీ వాళ్ళు ఈ యొక్క ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా ప్రకటిస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ వీళ్ళు వార్తల్లో ఉన్నారు. మనకు 2 రకాలుగా ఇంపార్టెంట్. సో ఏంటంటే అమేలియా కేర్ ఏ దేశానికి చెందిన మహిళా క్రికెటర్ అన్నప్పుడు న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా క్రికెటర్. ఆ నేపథ్యంలో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, మరి ఐసీసీకి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు గ్రేగ్ బార్క్లే అండి. ఎవరండి? న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి గ్రేగ్ బార్క్లే ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారండి. సో ఇవ్వండి మనకి మార్చి 20, 2022 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, సండే టెస్ట్ బ్యాచ్ల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి అనీతి పబ్లికేషన్ ద్వారా విడుదలవుతున్నటువంటి పోటీ పరీక్షల పుస్తకాల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు చెప్పిన అన్ని అప్డేట్స్ కూడా షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్లో పొందుపరుస్తున్నారు. సో ప్లీజ్ జాయిన్ ఇన్ షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.